ఆయనకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది బిల్ గేట్స్కి. ఆండ్రూ కార్నెగీ అనే ఆయన 1889లో ఒక ఎస్సే రాస్తాడనమాట, గాస్పెల్ ఆఫ్ వెల్త్ అని చెప్పి. ద మ్యాన్ హూ డైస్ దస్ రిచ్ డైస్ డిస్గ్రేస్డ్. అంటే తన సంపద అంతా తన దగ్గర ఉంచేసుకొని చనిపోవడం అనేది చాలా బాధాకరమైన, అవమానకరమైన చావు అని అర్థం అనమాట. అలా కాకుండా హోర్డ్ చేసుకోకూడదు వెల్త్. చనిపోయేలోపు మనం ఏదైతే సంపాదించామో అది ప్రపంచానికి ఇచ్చేయాలి, మానవాళి మంచి కోసం ఇచ్చేయాలి, తోటి జనాల కోసం, వాళ్ళు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ జీవితాలు బెటర్ అవడం కోసం మన సంపద పంచాలి అని చెప్పి ఆండ్రూ కార్నెగీ చెప్తారనమాట. ఆయన ఇన్స్పిరేషన్తో బిల్ గేట్స్ కూడా తన సంపదలో 99% ప్రపంచానికి ఇస్తున్నాడంట. తనకి, తన కుటుంబానికి, తన పిల్లలకి కేవలం 1% ఉంచుకుంటారనమాట. బిల్ గేట్స్ మాత్రమే కాదు, వారెన్ బఫెట్ కావచ్చు, అదేవిధంగా స్టీవ్ జాబ్స్ వాళ్ళ వైఫ్ రీసెంట్గా చెప్పారనమాట. స్టీవ్ జాబ్స్ చనిపోయారు కదా, యాపిల్ ఫౌండర్, వాళ్ళ వైఫ్ చెప్పారు, నాకున్న ఫార్చ్యూన్, మా ఆయన సంపాదించి ఇచ్చిన సంపద నేను ఉంచుకోను, ఖచ్చితంగా నేను ప్రపంచానికి ఇచ్చేస్తాను, నా పిల్లలకు కూడా ఇవ్వనని చెప్పి ఆవిడ చెప్పేశారనమాట.